నరేంద్ర మోదీ గారి పిలుపు, భారత ప్రధాని, భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపైన కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని, భారతీయుల ఐక్యతని చాటాలని గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పీజీ కాలేజ్ గ్రౌండ్లో మా సహోదరులు, మిత్రులు, పీజీ గ్రౌండ్లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా మరి ఈరోజు త్రివర్ణ పతాకాన్ని వారికి అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తూ ఉన్నాం. అదే రకంగా 24 గంటలు 365 రోజులు ఈ దేశ రక్షణ కొరకు కుటుంబాలని, ఇల్లును వదిలి దేశ రక్షణలో పనిచేసినటువంటి ఆర్మీ జవానులైనటువంటి ఎక్స్ ఆర్మీ సోదరులందరికీ కూడా ఈరోజు సత్కరించుకోవడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన భారతదేశంలో పుట్టినందుకు మనమంతా కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మనం స్వేచ్ఛతోటి, సమానత్వంతో అనేక హక్కులని, అవకాశాలను పొందుతా ఉన్నామంటే దీని వెనుకాల ఎంతో మంది త్యాగధనుల యొక్క మరి త్యాగం ఉన్నది, కృషి ఉన్నది. కాబట్టి ఇవాళ అందరం కూడా ఐక్యతతోటి ఈ దేశ సమగ్రతను పెంచేటట్టుగా, ఐక్యతా భావాన్ని మరి చూపెట్టేటట్టుగా మనమంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వచ్చేటువంటి యువతరానికి, వచ్చేటువంటి తరానికి మనం సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం అంటే ఐక్యతకి నిదర్శనము, భారతదేశం అంటే త్యాగాలకి ప్రతిరూపము, సంస్కృతి సాంప్రదాయాలకి నిలయము. మనము ఈ దేశ సమగ్రతని పెంచుతూ ఐక్యతలో అందరూ కూడా భాగస్వాములు కావాలని వచ్చేటువంటి భావితరాలకి మనం సందేశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అందుకొరకే ఈరోజు కూడా అందరినీ కలుస్తూ హర్ ఘర్ తిరంగా ప్రతి ఇంటిపైన కూడా జాతీయ జెండా రెపరెపలాడాలి, మన ఐక్యతని చాటాలి. అందుకొరకే మరి ఇందులో భాగస్వాముల అందరినీ కూడా ఇందులో భాగస్వాముల్ని చేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మన ఇంట్లో బిడ్డని 2 కొడుకులుంటే ఒకరిని దేశం కొరకు ఖచ్చితంగా మనం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేపటి దేశ భవిష్యత్తు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా భావిస్తూ ఇందులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఆ జాతీయ జెండాని మరి ఇంటిపైన ఎగురవేసి మన ఐక్యత భావాన్ని, జాతీయతని, మన దేశంపై మనకున్నటువంటి ప్రేమని మరింత చాటుతారని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రాగానే మరి ఎంతో గొప్పగా ఆహ్వానించి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనరు. రేపటి భవిష్యత్తు మన దేశం విశ్వగురువు స్థానంలో నిలబెట్టబోతా ఉన్నారు మోదీ గారు. ఆ సంకల్పంలో మనమందరం కూడా భాగస్వాములం కావాల్సినటువంటి అవసరం ఉందని, బాధ్యత ఉందని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు. భారత్ మాతాకి జై.